ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వాతంత్ర సమరయోధులు అలాగే ఈ దేశం యొక్క ఉప ప్రధానిగా సేవలు అందించినటువంటి పెద్దలు పూజ్యులు కీర్తిశేషులైనటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి ఇక్కడ ఆ జయంతి వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు ఏదైతే స్ఫూర్తిదాయకంగా ఉన్నారో సమాజ స్థాపన వైపు వారు ఒక ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈయన జయంతి ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సింది కూడా మనం రాజ్యాంగం ఏదైతే నిర్మాణం చేసుకున్నామో అందులో పొందుపరిచినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అణగారిన వారికి కానీ వెనకబడినటువంటి వారికి కానీ సమాజ స్థాపన కోసం కానీ ఆ లక్ష్యాలు చేరుకోవాలంటే రాజకీయ చైతన్యం అవసరం. కనుక రాజకీయ చైతన్యం ద్వారా ఇవి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకొని నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని నేను కేవలం వెనకబడిన వాడిని అణగారిన వాడిని కనుక నాకు ఈ రాజకీయం నాకు అవసరం లేదు, నాయకత్వం అవసరం లేదనే విధంగా కాకుండా నాయకత్వం తీసుకొని రాజ్యాంగంలో ఏదైతే అంబేద్కర్ గారు పొందుపరిచారో అవి సాధించడానికి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ మా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కూడా అణగారినటువంటి వారికి వెనకబడినటువంటి వారికి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. అదే స్ఫూర్తిని ఈరోజు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కనుక మేము ఎన్డీఏ కూటమిలో సమాజ స్థాపన కోసం అన్ని వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ ఏదైతే బాబు జగజ్జీవన్ రామ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామంటే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. గాజువాక నియోజకవర్గంలో మరి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి భారతదేశ ఉప ప్రధాని 117వ జయంతి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారు ఆయనకి గౌరవప్రదంగా ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి ఈరోజు అన్న మాట్లాడారు. ఈరోజు దళిత గిరిజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఆలోచనలతో వాళ్ళు పోరాడినటువంటి పోరాటం ఈరోజు భారతదేశంలో ఫలించిందనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చట్టసభల్లో అవకాశం కల్పించాలన్నటువంటి ఆలోచనతో మరి అంబేద్కర్ గారు బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాల మేరకే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎందుకంటే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వాళ్ళిద్దరు ఆశయాలతోని పార్టీని మరి పెట్టడం జరిగింది. అదేవిధంగా గిరిజనులకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకి చట్టసభలు పంపించినటువంటి ఘనత దేశంలోనే ఎవరన్నా ఉన్నారు అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదే అడుగుజాడల్లో ఈరోజు ముఖ్యమంత్రిగా వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి నేతృత్వంలో ఈరోజు ఎంతోమంది ఈరోజు చట్టసభల్లో మరి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు అవకాశాలు కలిగించి ఆ రోజు మరి పార్లమెంట్ స్పీకర్గా జిఎంసి బాలయోగ్ గారిని కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా ప్రతిభా భారతి గారిని కావచ్చు, అదే కాకి మాధవరావు గారిని కావచ్చు, అనేక మందిని ఈరోజు చట్టసభలకు పంపించి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అనే సందర్భం మనం చేస్తూ ఇప్పుడు ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగిందని మనం చేస్తాం. థ్యాంక్ యూ.